అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ మాత్రం లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరాలకెళ్తే ఏపీ ప్రభుత్వం అయితే రేషన్ కార్డుల కోసం దరఖాస్తుల ప్రక్రియ అయితే ప్రారంభించింది. దీనికి సంబంధించి ప్రజల్లో అనేక సందేహాలైతే ఉన్నాయి. మరి కొన్ని ప్రశ్నలకైతే కొన్ని ప్రశ్నల్ని సంతృప్తి చేస్తేనే రేషన్ కార్డు వస్తుందనేటువంటి ఊహాగానాలైతే ఉన్నాయి. ఇక్కడ చూస్తే ఈ ప్రశ్నలకు అవునన్నారా? ఇక రేషన్ కార్డ్ కట్ ఆ ప్రశ్నలేంటో ఇక్కడ చూద్దాం. ఆంధ్రప్రదేశ్‌లో రేషన్ కార్డుల పరిశీలన మొదలైంది. నేడు కూడా పరిశీలన జరుగుతూనే ఉంది. ఈ ప్రశ్నలకు అవునంటే అంతే సంగతులు, మీకు రేషన్ కార్డు రాదు అంటూ ఇక్కడ 13 ప్రశ్నలైతే ఉన్నాయి. వీటిలో ఏ ఒక్క ప్రశ్నకు అవునని లబ్ధిదారుడు సమాధానం ఇచ్చినా రేషన్ కార్డు అయితే రద్దవుతుంది. సామాజిక పింఛన్ల తనిఖీల్లో భాగంగా సచివాలయ సిబ్బంది పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన గ్రామంలో 40 ఇళ్లలో పరిశీలన చేస్తున్నారు. నిన్న ఈ రోజు ఈ పరిశీలన చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక నుంచి నిజమైన అర్హుడే పింఛన్ పొందేందుకు ఈ కార్యక్రమం ప్రభుత్వం చేపట్టింది. ప్రతి జిల్లాకు ఒక సచివాలయం పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సామాజిక పింఛన్లు తీసుకునే లబ్ధిదారుల సంఖ్యను తగ్గించడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తుంది. 2 రోజుల పాటు 9వ తేదీ 10వ తేదీలో తనిఖీలైతే చేపట్టింది. పైలట్ ప్రాజెక్టుగా జిల్లాకు ఒక సచివాలయాన్ని ఎంపిక చేశారు. పైలట్ ప్రాజెక్టులో వచ్చే సమాచారాన్ని అనుసరించి రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ వార్డు సచివాలయాల్లో ఇదే విధమైన తనిఖీలు చేపట్టాలని ప్రభుత్వం అయితే భావిస్తుంది. ఇక బోగస్ అనర్హుల పింఛన్ల విషయంపై వికలాంగులు, ఇతర కేటగిరీల్లో అనర్హులు పింఛన్ పొందుతున్నట్లు ప్రభుత్వానికి కొన్ని ఫిర్యాదులు అందాయి. దాదాపు 56 లక్షల మంది అనర్హులుగా ఉన్నారని ఫిర్యాదులు అందడంతో ఈ తనిఖీలను చేపట్టింది. తొలి విడత చేపట్టనున్న పింఛన్ల తనిఖీ కార్యక్రమాన్ని ఈ నెల 9న ఒకరోజే పూర్తి చేసి 10న సాయంత్రం 5 గంటల కల్లా ప్రభుత్వానికి అధికారులు, సచివాలయ ఉద్యోగులు నివేదిక ఇవ్వాలి. తనిఖీల్లో సచివాలయ సిబ్బంది కాకుండా పక్క మండలానికి చెందిన సిబ్బందిని కూడా నియమించింది. ఒక్కో సర్వే బృందం 40 మంది పింఛన్దారులను ప్రత్యక్షంగా కలిసి యాప్లో వివరాలు సేకరించనుంది. మరి ఆ 13 సేకరించనున్న ప్రశ్నలకు సమాధానాలు ఏంటో ఇక్కడ చూద్దాం. ఒకటి, ముఖ్యమైన 13 ప్రశ్నలు. పింఛన్దారుని స్టేటస్ను యాప్లో నివాసం ఉంటున్నారా, మరణించారా, అందుబాటులో లేరు అనే కాలం పూర్తి చేయాల్సి ఉంటుంది. ఇక కుటుంబ ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లోనైతే 10,000, పట్టణ ప్రాంతాల్లో అయితే 12,000 ఆ పైన ఉందా అని చూస్తారు. కుటుంబానికి 3 ఎకరాల కంటే ఎక్కువ మాగాని, 10 ఎకరాల కంటే ఎక్కువ మెట్ట లేదా రెండూ కలిపి 10 ఎకరాల కంటే ఎక్కువ భూమి ఉందా అని చూస్తారు. కుటుంబంలో ఎవరైనా 4 చక్రాల వాహనం కలిగి ఉన్నారా, ట్యాక్సీ, ట్రాక్టర్లు, ఆటో మినహాయింపు. అవును లేదు అనే కాలం పూర్తి చేయాల్సి ఉంటుంది. అదేవిధంగా కుటుంబంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగి లేదా ప్రభుత్వ రంగ సంస్థ ఉద్యోగి లేదా పెన్షన్ ఎవరైనా ఉన్నారా అని చూస్తారు. కుటుంబ సరాసరి విద్యుత్ వినియోగం 300 యూనిట్ల కంటే ఎక్కువ ఉందా అని పరిశీలిస్తారు. మున్సిపల్ ప్రాంతాల్లో కుటుంబానికి 1000 చదరపు అడుగుల కంటే ఎక్కువ నిర్మాణ ప్రాంతం ఉందా అని చూస్తారు. కుటుంబంలో ఎవరైనా ఆదాయ పన్ను చెల్లిస్తున్నారా, కుటుంబంలో ఎవరైనా ప్రైవేట్ సంస్థల్లో పనిచేస్తున్నారా, పింఛన్దారు వికలాంగత్వం కలిగి ఉన్నారా, పింఛన్దారుని రీఅసెస్మెంట్కు సిఫార్సు చేస్తున్నారా. ఈ విధంగా 13 ప్రశ్నలకు సమాధానాలు నమోదు చేసిన అనంతరం పింఛను కొనసాగించడానికి సిఫార్సు చేస్తున్నారా లేదా అనే వివరాలు టెస్ట్ చేసి ఉద్యోగి యాప్లో ఆ ఉద్యోగి నమోదు చేయాల్సి ఉంటుంది. అనంతరం పింఛన్దారుని ఫోటో తీసుకోవాలి, దాన్ని కూడా అప్లోడ్ చేయాలి. ఈ విధంగా ఉద్యోగులకు ప్రభుత్వం అయితే సూచించింది. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 15,004 గ్రామ పంచాయతీలు ప్రతి దగ్గర కూడా ప్రతి పింఛన్ పొందే ప్రతి ఒక్కరిని ప్రత్యక్షంగా కలిసి ఫోటోలు తీసి ఈ 13 ప్రశ్నలకు సమాధానాలు రాబట్టి యాప్లో అప్లోడ్ చేసి మీకు రేషన్ కార్డు వస్తుందా రాదా అనేది డిసైడ్ చేస్తారు. ఇదే విష్ ఆల్ ద బెస్ట్. ముఖ్యమైన అప్డేట్ ఇది. దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పెట్టండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి. థ్యాంక్ యూ.